తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా గజపతి నగర మండలం పిడిశాల గ్రామంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అధికంగా యూరియా వాడటం వల్ల ప్రజలు క్యాన్సర్ వంటి వ్యాధులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు సేంద్రియ పద్ధతుల వైపు మొగ్గు చూపాలన్నారు. రాష్ట్రాన్ని మీరందరూ కాపాడారు. ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ప్రతి సమస్యను కూడా పరిష్కరించేలా పనిచేస్తున్నాం. ఈరోజు మన ప్రజా ఆరోగ్యం కానీ, విద్య కానీ, లేకపోతే ఎలాంటి స్థితిగతుల్లో మనం పెరుగుతున్నాం, మన పిల్లలు తెలియదు, కనీసం పడిన కష్టమైనా మనం వెంటనే ఇవ్వాలి అని ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. తర్వాత రెండోది యూరియా. మన భారత్ ఎందుకు పెరుగుతుందని ఒక అనాలిసిస్ చేస్తే మనం యూరియా ఎక్కువగా వాడుతున్నామని మనకి కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. యూరియా ఎక్కువ వేసేస్తున్నారు, ఆ పండిన పంటలో యూరియా ఉండడం వల్ల మనకి నష్టపోయేది మీ ఆరోగ్యం, అది తినే వాళ్ళ ఆరోగ్యం పాడైపోద్ది. అందుకే ప్రకాశం జిల్లా సింగరాయికొండ మండలం పాకల సముద్ర తీర ప్రాంతంలో ఉన్న పురాతన అతిథి గృహ పరిసరాల్లో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బంది అధికారులు కలిసి చెత్త తొలగింపు, డ్రైనేజీ శుభ్రత, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. మార్కాపురం పట్టణంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో రఫీస్ టీ స్టాల్ మరియు రఫీ కూల్ డ్రింక్ షాపులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రయాణికులకు తక్కువ ధరలో నాణ్యమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ షాపులు ప్రారంభించారని పేర్కొన్నారు. విజయనగరం రైల్వే స్టేషన్లో కొత్తగా అభివృద్ధి చేసిన డార్మిటరీ మరియు రిటైరింగ్ రూమ్ సౌకర్యాన్ని ఐఆర్సీటీసీకి అప్పగించారు. ఇక వాలటైర్ డివిజన్ పరిధిలో ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ చర్య చేపట్టారు. ఈ సౌకర్యాల నిర్వహణను 9 సంవత్సరాల పాటు ఐఆర్సీటీసీ చేపడుతుంది. ఇక వృత్తిపరమైన నిర్వహణలో మెరుగైన సేవలు అందించనున్నారు. ఇక డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా మాట్లాడుతూ పిఎన్ఆర్ కలిగిన ప్రయాణికులు మాత్రమే ఈ సౌకర్యాలను వినియోగించుకోవచ్చని, ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ చేసుకునే వీలుందని తెలిపారు. One super deluxe room, that is 2 rooms. Then there are deluxe double bedroom, 2 number, and there are 13 numbers of dormitory where individual cabins have been given for the passenger. So all those passengers who are coming here, who are boarding another train from here, will have these facilities. All the bookings will be online mode on IRCTC portal, where with your PNR number a passenger can book the ticket and book the retiring room, whether he want dormitory, shoot or any other things.
and the charges are also quite nominal. The charges are vary if you are using it for 3 hours, 6 hours, or 9 hours, 12. It will also put pressure on the service provider to keep it better than the outside. So it is always good. You see, in the country we have all kinds of hotels, but if we just look at the prices, the 1-star hotel and a 4-star hotel has a different prices. It all depends how you provide you facility. So we will say that let it be a pressure on the service provider, and he will provide better facilities to the public. Sir, one more question, sir. Amrut విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సమస్యలపై కరపత్రాలు విడుదల చేశారు. మోటారు వాహనాల చట్టం వల్ల ఆటో కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని జిల్లా ఉపాధ్యక్షులు పి శంకర్రావు ఆరోపించారు. ఇన్సూరెన్స్, బ్రేక్ లైసెన్స్ ఫీజులు పెంచి కార్మికులపై భారం మోపుతున్నారని అన్నారు. బిఎన్ఎస్ ప్రమాదాల చట్టం 106(1)(2) కార్మికులకు మరింత నష్టం చేస్తుందని విమర్శించారు. మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం మండలం టీడీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, అర్హులైన ప్రతి ఒక్కరికి ఫలాలు అందేలా చూడడం టీడీపీ నాయకుల బాధ్యత అన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, రాబోయే ఏ ఎన్నికల్లోనైనా టీడీపీ పార్టీ విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సార్ కూర్చోండి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్ ను జిల్లా కలెక్టర్ పి రాజబాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఈ నెలలో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యాటకులను ఆకర్షించేలా వేదికలు, భద్రతా ఏర్పాట్లు, పారిశుద్ధ్య పనులు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 14-15 తారీఖులో పాకాల బీచ్ ఫెస్టివల్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా చక్కగా ఉంది. అండ్ మనకి సుమారు 20 నుంచి 30 వేల వరకు కూడా జనాలు ఆ రోజు వస్తారని ఒక ఎక్స్పెక్టేషన్స్తో మేము అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి అందరూ ప్రజాప్రతినిధులకి, తర్వాత విఐపీస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇంటిమేషన్స్ ఆల్రెడీ వెళ్ళినాయి. రేపు మార్నింగ్ గౌరవ మంత్రివర్యుల చేత ఈ పాకాల బీచ్ యొక్క లోగో, పోస్టర్స్ అన్ని కూడా అఫీషియల్గా, అదేవిధంగా ప్రోమో కూడా అఫీషియల్గా రేపు మార్నింగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మన జిల్లాకే గర్వకారణం కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ఆహ్లాదకరంగా ఆ 2 రోజులు కూడా మనం గడపాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ నెల 14-15 తారీఖున బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాచ్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు.
మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ల చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. టాకింగ్ ట్రీ కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు. లర్నింగ్ టైం ని ఫన్
టాకింగ్ ట్రీ అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ మై టాకింగ్ ట్రీ యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. వెల్కమ్ బ్యాక్. రాజుపాలెం శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రివర్యులు శ్రీ మానుకుంట మహిధరరెడ్డి, ముక్కు కాశీరెడ్డి, శ్రీకర్లపూడి కృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కనగిరి ప్రాంతానికి చెందిన సాయి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయ ప్రాంగణం భక్తుల జయ జయధ్వానాలతో మారుమోగింది. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ చేపట్టారు. బాబావారు అందరితో కలిసిమెలిసి ఉండేవారు. చూడండి ఒకసారి, అందరితో కలిపిడిగా ఉండాలి. అందరితో మాటకాలు గొడవలు పెట్టుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. ఎప్పుడు ఎందుకు పడదు మాటలు అలా అన్నారు. ఎవరైనా నేను నిందిస్తే నువ్వు వాడికి థ్యాంక్స్ చెప్పమంటాడు బాబు. ఇది ఎక్కడ వింటున్నావు? ఎవరైనా నేను నిందిస్తే, విమర్శిస్తే, అవమానిస్తే వాడికి కొత్త ఆనందంగా ఉండొచ్చు. ఒకసారి పరిశీలించండి. అదేవిధంగా బాబావారు అందరితో కలిసిమెలిసి ఉండేవారు. చూడండి ఒకసారి, అందరితో కలిపిడిగా ఉండాలి. గుంటూరులో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి, ఆయన అరెస్టును ఖండిస్తూ ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు చెలో గుంటూరు కార్యక్రమానికి భారీ కార్ల ర్యాలీగా బయలుదేరారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. పాయకరావుపేట మండలం పిఎల్పురం వద్ద అల్పాహారం కోసం దిగారు. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సంఘీభావంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అలాగే పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ రోజు బయలుదేరి, లేకపోతే వారిని హతమారుస్తాం, ఎలిమినేట్ చేస్తాం, వాళ్ళ మీద దాడులు చేస్తాం, కేసులు పెడతాం అనేటువంటి విధానాన్ని ఇప్పటికన్నా మానుకోవాలి. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా రాంబాబు గారి కుటుంబానికి తోడుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా కాపులను అనుదొక్కాలని ముఖ్యంగా చంద్రబాబు తాలూకా ఎజెండా ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు ఎవరు నోరు విప్పితే వాళ్ళ లోపాలని, కూటమి ప్రభుత్వం తాలూకా లోపాలని ఎవరైతే బయటికి లాగుతున్నారో ఆ లోపాలని బయటికి చెప్పడం కానీ, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పాప మనం ప్రజలకు ఎండగట్టవలసిన బాధ్యత ఉందని ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున కాపు సానుభూతి పరులందరూ కూడా, కాపు నాయకులందరూ కూడా, కాపు నేతలందరూ విశాఖ జిల్లా నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఆ అంబటికి అండగా ఉంటాం. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలని ఎండగడతామని మాత్రం మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం అరగొండలోని ప్రసిద్ధ అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం భక్తి వాతావరణంలో ఘనంగా జరిగింది. అరగొండ శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం నుంచి అర్ధగిరి వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో భక్తులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర హస్తకళ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరు కాగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొన్నారు. ఆలయానికి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం జరిగింది. సోదరులు శ్రీ రఘుపతి గారి సారథ్యంలో ఆయన చైర్మన్గా సభ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, అర్ధగిరికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది, ప్రాశస్త్యం ఉంది. సాక్షాత్తు లక్ష్మణుడు మూర్ఛలినప్పుడు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఈ ఆలయ అభివృద్ధి పట్ల, ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని పెంపొందించే క్రమంలో అవసరమైనటువంటి ప్రచార కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వచ్చే భక్తులకి సౌకర్యం కల్పించే విషయంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా పనిచేయమని
అందుకు అవసరమైనటువంటి ప్రణాళికలు రూపొందించమని కూడా ప్రభుత్వం ఇప్పటికే తెలియజేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉన్నారు. ఖచ్చితంగా ఈ నూతన పాలక మండలి ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని ఆంజనేయ స్వామి ఈ ఆలయ కమిటీని మాకు ఇచ్చినందుకు నేను డాక్టర్ కలిగిరి మురళీమోహన్ గారికి మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నడుచుకుంటానని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నేను మాటిస్తున్నాను. జై శ్రీరామ్, జై చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో జాతీయ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఎద్దుల బండిపై ర్యాలీగా వచ్చిన ఆమె కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గాంధీని గాడ్సే చంపితే గాంధీ ఆశయాలను ప్రధాని నరేంద్ర మోదీ చంపుతున్నారని షర్మిల అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు గుర్తురాని రాయలసీమ ప్రాజెక్టులు ఇప్పుడు గుర్తొచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి వంతెనలా మారాయని, జగన్ ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా బీజేపీకి దత్తపుత్రుడిగా వ్యవహరిస్తున్నారు షర్మిల విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని ఇంతమంది తరలి వచ్చారు. మీ పనులు మానుకొని నా కోసం సమయం చేసుకొని మీరు వచ్చారు. ప్రతి అన్నకు కూడా మేమే మా చేతనైనంత చేస్తున్నాం. మాకు బిడ్డలు ఉన్నారు, మేము ఇల్లు నడుపుకోవాలి అంటే రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఒప్పుకొని ఆడవాళ్లకు కూడా సమానంగా మగవారితో సమానంగా వేతనాలు ఇప్పించారు ఆ రోజుల్లో ఉపాధి హామీ పథకంలో. అలాగే మాకు మధ్యవర్తులు వద్దు, కమిషన్ కట్టింగ్లు అవుతున్నాయి, మాకు నేరుగా డబ్బులు వచ్చేటట్టు చూడండి అంటే ఒకే గారు ఎలాగో మాట్లాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అయినా మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత కాలం బీజేపీకి మద్దతే ఇచ్చారు, ప్రతి బిల్లులో మద్దతు ఇచ్చారు. మొత్తం మన రాష్ట్రంలో ఎన్ని పెద్ద పార్టీలు ఉంటే అందరూ ఈ రోజు బీజేపీకి బినామీలుగా మారారు, బీజేపీకి బానిసలుగా మారారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో, ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతులకు సమస్యలు ఉన్నాయి, గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని హెటిరో డ్రగ్స్ కంపెనీ యూనిట్ 3లో భవనం స్లాబ్ కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్లాబ్ కూలడంతో అసిస్టెంట్ మేనేజర్ బి చిరంజీవికి తీవ్ర గాయాలు కాగా విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మరొక మేనేజర్ కూడా తీవ్ర గాయాలు కావడంతో విశాఖ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాపట్ల జిల్లా వెస్ట్ బాపట్ల పంచాయతీలో నూతన రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని 2వ వార్డులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీజీ లక్ష్మి కామన్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను సామాన్య ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమన్నారు. రేషన్ కార్డు దరఖాస్తులు, విద్యుత్ ఇన్సూరెన్స్ వంటి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరోడ ఎంపీటీఓ కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిగా
హామీ చట్టాన్ని పాత పద్ధతిలో కొనసాగించి కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సిపిఎం జిల్లా నాయకులు వాకాడ ఇందిర, కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ కొత్త చట్టంలో పని హక్కు గ్యారంటీ లేకపోవడం, కేంద్ర నిధుల వాటా తగ్గడంలో కూలీలకు ఉపాధి దెబ్బతింటుందని విమర్శించారు. కూలీల జీవితాలతో కలిసి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల జీవితాలతో ఆడుకునే విధంగా మహాత్మా గాంధీ ఇస్తే ఉందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె కూడా ఈరోజు వ్యవసాయ కార్మిక సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చి మీ సంగతి తేలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కొమరోడు మండలంలో ఈరోజు ఎంపీడీఓ ఆఫీసు వద్ద ఉపాధి కూలీలు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఉపాధి హామీ చట్టాన్ని మార్పులు చేసి కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం వేసింది. రాష్ట్ర ప్రభుత్వం మీ ద్వారా తెలియజేస్తున్న పార్వతీపురం మన్యం జిల్లా కొమరోడు సిపిఎం పార్టీ మండల కమిటీ ఉపాధి కూలీలు అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఉపాధి హామీ పనులను పార్వతీపురం మన్యం జిల్లా కొమరోడు మండల ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఈరోజు ఉపాధి హామీ కూలీలతో కలిసి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.